డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి ఫౌండర్ రాజేశ్వరి మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే నవీన. మేడం, 30-40 సంవత్సరాల ఏళ్ల వయసు మధ్యలో చూసుకుంటే ఈ మహిళల్లో వివాహేతర సంబంధాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, భర్తల్ని చంపేయడము, అక్కడ అలా అలా ఇలా చంపడం, చాలా ఇన్సిడెంట్లో మాట్లాడుకున్నాం, చూస్తున్నాం కూడా. దీని ప్రకారంగా మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు. ఎందుకు మహిళల్లో ఇది పెరిగిపోతుంది అంటే? ఒకప్పుడు ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువ మగవాళ్ళకు ఉండేవి. అంటే అది ఒక ఫ్రెండో, ఒక ఉద్యోగంలోనో, ఒక రిలేషన్లోనో ఎవరితో ఒకళ్ళతో అఫేర్ పెట్టుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆడవాళ్ళల్లో కూడా పెరగడానికి కారణం ఏంటంటే, ఒకటి, ఆడది బయటికి వెళ్తోంది. ఉద్యోగమనో, చదువనో, ఏదో ఒక రకంగా. పూర్వం ఆడవాళ్ళు చిన్నప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. ఆ తర్వాత 15-16 ఏళ్లకు మ్యాక్సిమం పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళే కావటలా. పెళ్ళి కానప్పుడు దేర్ ఈజ్ ఏ బయలాజికల్ నీడ్. వాళ్ళకు ఒక అవసరం అనేది ఉంటుంది, ఒక పురుషుడు అవసరం అనేది ఉంటుంది. ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లో బోల్డంత మంది మగవాళ్ళు పనిచేస్తుంటారు. అలాంటప్పుడు ఎవరైనా ఎర్రగా బొరగా కనబడితే వీళ్ళు టెంప్ట్ అవుతారు. వాడు కూడా అదే ఉద్దేశంలో ఉంటే ఈవిడితో ఎక్కువ స్నేహం చేస్తాడు. కాఫీకో దేనికో పెడదామంటాడు, పెడతారు. అలా ఫ్రెండ్షిప్ బలం అవుతుంది. ఫ్రెండ్షిప్ బలం అయిన తర్వాత అది ఇల్లీగల్ రిలేషన్కి దారితీస్తుంది. రెండో కారణం ఏంటంటే, ఇదివరకు అసలు ఆడవాళ్ళు బయటికి వెళ్ళేదే లేదు. ఒకవేళ బయటికి వెళ్ళే వీళ్ళకి అందుబాటులో ఎవరు ఉంటారు అనేది కూడా కష్టం. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నారు. పూర్వం మగవాడు వెళ్ళాలన్నా ప్రాస్టిట్యూట్స్ అని వేరే వేలేసినట్టు ఒక ఏరియా ఉండేది, ఒక పేట అని. ఆ పేటకే వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నారు. ఉద్యోగాల పేరు మీద బోళ్ళు ఆడవాళ్ళు ఉంటున్నారు, చదువుల పేరు మీద బోళ్ళు ఆడవాళ్ళు ఉంటున్నారు. ఆడవాళ్ళు అందుబాటులో ఉన్నారు మగవాళ్ళకి. అలాగే మగవాళ్ళకు కూడా పురుషులు అందుబాటులో కనబడుతున్నారు. తర్వాత పాతివ్రత్యము, పతివ్రత, క్యారెక్టర్ ఇలాంటివేమీ ఈ రోజుల్లో లేవు. అలాంటి ఆడవాళ్ళ మీద యుద్ధం చేస్తారేమో తెలియదు, కానీ సమాజంలో జరుగుతున్న పరిస్థితి చూస్తే క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అనేది లేదు. తర్వాత ఒక వివాహం జరిగిపోతే, ఆ భర్త చనిపోతే ఆవిడ వైధవ్యం అనిపిస్తూ 4 గోళ్ల మధ్యన ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు బయటకు వస్తున్నారు, సెకండ్ మ్యారేజ్ వచ్చాయి, అన్నింటికి మించి లివ్ ఇన్ రిలేషన్స్ వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ అనేది పెద్ద డ్రాబ్యాక్ అనకూడదు, కానీ దీనివల్ల ప్రపంచం సగం చెడిపోయింది. తర్వాత గవర్నమెంట్ కూడా అదే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా యంగ్ జనరేషన్లో కూడా లివ్ ఇన్ రిలేషన్ తప్పు వస్తున్నాయి. సింగిల్గా ఉన్నప్పుడు తీర్పులు కూడా వస్తున్నప్పుడు వాళ్ళకి, ఇప్పుడు పూర్వం వండుకుంటేనే గతి, హోటళ్ళు లేవు, చచ్చినట్టు ఓపిక ఉన్నా లేకపోయినా పడుతూ లేస్తూ వండుకునేవారు. ఇప్పుడు స్విగ్గీలు జొమాటోలు వచ్చేసాయి. శుభ్రంగా ఉన్నా కూడా హాయిగా ఎవరు వండుతారులే ఇవాళ అనిపించి స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. సో ఆప్షన్ అనేది ఉన్నప్పుడు మనిషి మనసు ఎప్పుడు ఆప్షన్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష రాసే కుర్రాడు ఉంటాడు, ఐదర్ ఏ ఆర్ బి అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడికి ఏది బాగా వచ్చో అదే రాస్తాడు, ఏ అయినా బి అయినా. అలాగే వీళ్ళకు కూడా అందుబాటులో ఆప్షన్స్ ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ ఆప్షన్ ఉంది, లివ్ ఇన్ రిలేషన్ ఆప్షన్ ఉంది. అసలు లివ్ ఇన్ రిలేషన్ ఉంటే పెళ్ళి ఎందుకు అన్న పరిస్థితి చాలా మందిలో ఉంది. అందరిలో నేను చెప్పడం లేదు, చాలా మందిలో ఉంది. ఎంతమంది లివ్ ఇన్ హాస్టల్స్ వచ్చేసాయి. లివ్ ఇన్ హాస్టల్స్ ఎందుకు వచ్చాయి? పురుషుడు లేకుండా ఆడది ఎందుకు బ్రతకలేదు, అలాగే స్త్రీ లేకుండా మగవాడు ఎందుకు బ్రతకలేరు. కాబట్టే లివ్ ఇన్ వచ్చాయి, కాబట్టే లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నా. పెళ్ళొద్దు, ఓకే, నీకు లివ్ ఇన్ రిలేషన్ ఎందుకు అంటే మగవాడు తోడు కావాలి, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా. అలాగే మగవాడు కూడా ఆడదాన్ని తోడు కావాలని యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా. అలాంటప్పుడు పెళ్ళి చేసుకోవచ్చు కదా. ఏమో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో, ఇందులో సౌలభ్యం ఉంది కదా, ఇష్టమైతే కలిసి ఉంటాం, కష్టమైతే విడిపోతాం. 1-2 ఏళ్ళు ఉంటాం, వద్దంటే విడిపోతాం, మళ్ళీ ఇంకోటి దగ్గరికి. అంటే అసలు క్యారెక్టర్ అనేది ఎక్కడ లోపించిందో మనకు తెలియదు, కానీ వద్దంటే ఇంకొకడు కాదంటే ఇంకొకడు లాగా 10 మందిని మార్చడానికి, చీరలు మార్చినట్టు మగవాళ్ళని మార్చడానికి ఆడవాళ్ళు వెందీయటం లేదు. అందరూ అంటే మార్చే వాళ్ళ సంగతి చెప్తున్నా అంతే. అలాగే మగవాళ్ళు కూడా, నాకు లివ్ ఇన్ రిలేషనే కావాలండి, పెళ్ళొద్దు అంటాడు. ఏమిటి లివ్ ఇన్ రిలేషన్, నీకు ఉన్న సౌలభ్యం ఏంటి? విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగక్కర్లేదు, నువ్వు పో అంటే ఏదో తలాకి ఇచ్చినట్టు నువ్వు నాకు వద్దు పో అంటే అది వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ఇంకోటి చూసుకోవచ్చు కదా. ఇంకోటి చూసుకుంటే అది ఏమన్నా ఉద్ధరిస్తుందా? ఉద్ధరించకపోతే 2 మానేసి 3 కెడతా, 3 మానేసి 4 కెడతా. ఇలాగ కాదంటే చీరలు మార్చినట్టు చొక్కాలు మార్చినట్టు ఆడని మగని మార్చుకుంటూ వెళ్తున్నారు, కానీ ఒక పర్మనెంట్ రిలేషన్, ఒక ఫిక్సెడ్ రిలేషన్ అనేది పెట్టుకోవటల్లా. అంచేతే 30 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళి అనే దానికి తొందర లేదు. చదువులు, కెరీర్ ముఖ్యం. 25 ఏళ్ళ వాడిని అడిగా అనుకో, నాకు చదువు రావాలి, నాకు ఉద్యోగం రావాలి. పోనీ ఉద్యోగం వచ్చింది కదా పెళ్లి చేసుకుంటే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఓ కారు ఓ ఇల్లు కావాలి, లేకపోతే ఎవరితో వస్తుంది పెళ్ళాం. అంచేత ఒక కారు కావాలి, ఓ ఇల్లు కావాలి,
నాకు ప్యాకేజీ బాగుండాలి, ఇందులో ప్యాకేజీ బాగాలేదు, వేరే ఉద్యోగం మారాలి, మంచి ప్యాకేజీ ఉండాలి, ఇన్ని కోరికలు ఉన్నాయి. ఇన్ని కోరికలు పెళ్లి కూతురు కూడా అడుగుతోంది. అంచేత ఆ కోరికలన్నీ తీర్చాక పెళ్లి చేసుకుంటా. మరి అప్పటిదాకా ఏం చేస్తావు? లివ్ ఇన్ రిలేషన్లో ఉంటా. అస్ఖలిత బ్రహ్మచారి అన్నవాడు ఎవడైనా ఉన్నాడా ఈ రోజుల్లో చెప్పు? నాకు ఎవ్వడూ లేడు, గ్యారంటీ. కాలేజీకి వెడితే గర్ల్ ఫ్రెండ్, ఉద్యోగంలోకి వెడితే గర్ల్ ఫ్రెండ్, అలాగే అమ్మాయికి కూడా అంతే, బాయ్ ఫ్రెండ్. కాలేజీకి వెడితే బాయ్ ఫ్రెండ్, ఉద్యోగానికి వెడితే బాయ్ ఫ్రెండ్. ఎవ్వరూ లేకపోతే ఫస్ట్ షో సినిమాకి బ్యాగులు వేసుకొని ఎందుకు వస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు? ఇద్దరు అమ్మాయిలు వెళ్ళొచ్చుగా, ఇద్దరు అబ్బాయిలు వెళ్ళొచ్చుగా. నేను తోడు నెడలో లివ్ ఇన్ రిలేషన్ అనేది, లివ్ ఇన్ రిలేషన్ కాదు, దాన్ని ఏమంటారు, ఒక ఇల్లు తీసుకుని 4 ఆడవాళ్ళు, పెళ్లి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా 60 ఏళ్ళ వాళ్ళైనా 50 ఏళ్ళ వాళ్ళైనా ఉండొచ్చు. అలాగే 4 మగాళ్ళు ఉండొచ్చు అని పెడితే ఒక్కళ్ళు రాలా. సంవత్సరం పైన అద్దె కట్టుకున్నా 15,000 ఇచ్చి 2 బెడ్రూమ్ తీసుకుని, ఒక్కళ్ళు రాలా. మా దగ్గర ఉన్న వాళ్ళందరూ సింగిల్సే, అందరూ సింగిల్సే కదా. ఎవరు రాలేదు. ఎందుకు రాలేదంటే నా ఇంట్లో నేను ఉంటాను ఏదో చెప్తారు కారణం. మా పిల్లలు వస్తుంటారు కదా అప్పుడప్పుడు, లేదా మగాయని అడిగావనుకో, నాకెవరు తోడు దొరకలేదండి, పోనీ ఇంకో మగాడు ఉన్నాడు అయ్యా, మీ ఇద్దరు రూమ్మేట్లలా ఉండొచ్చు కదా. వద్దండి, మగాడు రూమ్మేట్ అయితే వద్దు, ఆడ మగ కలిపి పెడితే చాలామంది వచ్చేవారు, అది నేను పెట్టలేదు కాబట్టి ఎవరు రాలేదు. సో ఎవరికైనా సరే వాళ్ళ స్వతంత్రం వాళ్ళకి కావాలి, స్వేచ్ఛ కావాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి. అంటే ఒక విషయం చెప్పండి మేడం, ఆడవాళ్ళు స్ట్రాంగ్ అని అంటారు కదా, అంటే ఈ విషయంలో ఎందుకు ఇంత వీక్ గా ఉన్నారు అంటే? ఫిజికల్ రిలేషన్ అనేది అందుబాటులో వచ్చింది కాబట్టి వీక్గా ఉన్నారు. ఇది అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఇదేంటి కోలివిన్ హాస్టల్స్ లేకపోతే ఏం చేస్తారు? రెండో పెళ్ళి లేకపోతే ఏం చేస్తారు? పూర్వం ఒక్కళ్ళు పడి ఉండలేదా? అలా ఉండగలరు, కానీ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైనా టెంప్ట్ అవుతారు. నేను ఉపవాసం ఉండమని అక్కడ పంచభక్ష పరమాన్నాలు పెడితే కొంచెం తినాలనిపిస్తుంది ఎవరికైనా. అందుబాటులో అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా టెంప్ట్ అవుతారు. అంచేత అందుబాటులో అవకాశాలు ఏమీ లేకపోతే నోరు మూసుకొని ఉంటారు, గత్యంతరం లేదు కాబట్టి. అవకాశం ఉంటే టెంప్ట్ అయిపోతారు. నిజంగా ఏంటంటే అవకాశం ఉన్నా సరే టెంప్ట్ కాకపోవడమే నిజమైన అది ఉపవాసం ఉన్న ఏదను మనిషి స్ట్రాంగ్గా ఉన్నట్టు. అక్కడ చూడు, పూర్వం విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ తపస్సు చేసిన రోజుల్లో చాలా మంది దగ్గరికి రంభలు వరుసలు వచ్చేవాళ్ళ. దేవేంద్రుడికి భయం, ఆయన పోస్ట్ పోతుందేమని. అంచేత ఈ రంభ వరుసల్ని పంపిస్తుండేవాడు. ఎవరికి టెంప్ట్ కాలే. వశిష్ఠుడు లాంటి వాళ్ళు ఎక్కడ టెంప్ట్ కాలేదు. విశ్వామిత్రుడు టెంప్ట్ అయ్యాడు. ఫలితంగా అది ఎవరు పుట్టింది కదా, ఆవిడెవరు బిడ్డ పుట్టింది. అంచేత ఆయన రంభా వరుసల్ని పంపించినప్పుడు ఎందుకు టెంప్ట్ అయ్యాడు? ఆయన బలహీనత అది, ఆ బలహీనత వల్ల టెంప్ట్ అయ్యాడు. వాళ్ళు వచ్చినా సరే స్ట్రాంగ్గా వశిష్ఠుడు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు టెంప్ట్ కాలేదు. అంచేత టెంప్టేషన్ అనేది ఎప్పుడూ అందుబాటులో ఉన్నప్పుడు టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడైతే అందుబాటులో ఉందో మనం టెంప్ట్ అవుతాం, అది కావాలి అని. కావాలి అనుకున్నప్పుడు బలహీన మనస్కులు ముందుకెళ్ళిపోతారు, బలహీనత లేని వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఉండిపోతారు. థ్యాంక్ యూ.